ఒక మంచి బడ్జెట్ లో ఒక బెస్ట్ మొబైల్ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ మొబైల్ మీకోసమే. ఈ మొబైల్ ఎవరైతే జనరల్ యూస్ వాడేవాళ్ళు లేకుంటే చిన్న చిన్న గేమ్స్ ఆడేవాళ్ళు డైలీ యూస్ లో ఒక మంచి మొబైల్ చూసినట్లయితే ఈ మొబైల్ మీకు సూట్ అవుతుంది. ఈ మొబైల్ యొక్క మెయిన్ ఫీచర్స్ వింటే ఖచ్చితంగా మీరే అంటారు. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ అనేది ఇప్పుడు సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ దీని యొక్క మెయిన్ సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఫుల్ హెచ్ డిస్ప్లే అనమాట. సో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మెయిన్ గా మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈజీగా మూవీస్ కానీ లేకుంటే చిన్న చిన్న గేమ్స్ కి అయితే ఈ మొబైల్ అనేది హ్యాండిల్ అయితే చేస్తుంది. సో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ హైలైట్ ఏమైనా ఉంటే కెమెరాస్ అనమాట. సో బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 108 MP. సో మెయిన్ కెమెరా విత్ iOS. సో సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 8 MP. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 MP అనమాట. ఈజీగా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే 4K వీడియోస్ అనేది రికార్డ్ చేస్తుంది. సో మనం నెక్స్ట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసరికి 8GB RAM 256 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మన బ్యాటరీ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే సో 5500 mAh బ్యాటరీ అయితే ఉంటది. సో 45 వాట్ సూపర్ బుక్ చార్జర్ అనేది బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసరికి IP65 అండ్ సో వాటర్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ వచ్చేసరికి ఏదో కాదు, రెడ్మీ నుంచి Note 15. ఈ మొబైల్ లో మీకు నచ్చిన ఫీచర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకున్నట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ అయితే చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.